హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఇది చిక్కుడుకాయ ఆవకాయ అండి, నిలవ పచ్చడి అంటారు కదా, అదనమాట. చాలా బాగుంటుందండి. ఈ సీజన్ వచ్చిందంటే, ఫిబ్రవరి దాటిందంటే చాలండి, మాకెళ్ళే కాలీఫ్లవర్, క్యాబేజీ, గో గోంగూర, చిక్కుడు ఆవకాయ, ఉసిరికాయ, ఇలా పచ్చళ్ళు పడుతూనే ఉంటాం. ఈ 4 నెలలు 3 నెలలు బాగా వేడుకున్నప్పుడు ఈ కూరగాయ పచ్చళ్ళు అన్నీ అయిపోతాయి. తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత మేము ఆవకాయ వాడుకుంటాం అనమాట. అదే ప్రాసెస్లో నేను చిక్కుడుకాయ ఆవకాయ పడుతున్నానండి. చిక్కుడుకాయలు 4 గింజలు ఉంటాయి కదండి. పాదు చిక్కుడు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయలు పాదు నుంచి తెప్పేసుకున్న తర్వాత కడిగేసి బాగా ఆరబెట్టేసుకుని తడి లేకుండా తర్వాత ఈనెలు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను దీనికోసం అని చెప్పేసి పల్లీల నూనె తెప్పించానండి. పల్లీల నూనె వేసుకుని వేపుతున్నాను. ఈ వేపేసిన తర్వాత మిగిలిన నూనెతోనే నేను పచ్చడి కలుపుతున్నానండి. ఇది దీంట్లోని ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువేనండి. ఏముంది, కొంచెం పసుపు, ఒక 3 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లకి 6 స్పూన్లు ఆవాలు, అంతే. చాలా తక్కువ అండి, సరిపోతుంది. ఇది 1/2 కేజీకి పైగా ఉన్నాయి, 30 కేజీ తక్కువగా ఉన్నాయి చిక్కుడుకాయలు. చాలా బాగుంటుంది పచ్చడి, టేస్టీగా ఉంటుంది. ఇది 3వ రోజున పచ్చడి వేసుకుని ఒక్క నేచుక్క తగిలితే ఉంటుందండి. అబ్బాబ్బా, ఏం ఉంటుందండి, అసలు మాటలు లేవు, అలా ఉంటుంది అనమాట. ఇగోండి, ఇవే పొడి చేసేసుకుని లైట్గా వేపు పెట్టుకున్నాను, పొడి చేసేసుకున్నాను. కారం 150 గ్రాములు పడుతుందండి. ఉప్పేమో 80 గ్రాములు పడుతుంది. ఇవన్నీ ప్లేట్లు వేసేసుకుని చిక్కుడుకాయల మీద మనం చెప్పినవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపేసుకొని, మన బాణీలో నూనె మిగిలింది కదా, నూనె కూడా పోసేసి డబ్బాలోనే వేసేసాను. డబ్బాలో కలుపుతున్నాను చూడండి. మళ్ళీ అది ఇందాక అప్పుడు కలిపినప్పుడు అన్నీ వేసిన తర్వాత తీరేదండి, స్కిప్ చేశాను, ఏమనుకోకండి. 3వ రోజున కలిపేసండి గిన్నెలో తీసుకున్నాను. చాలా బాగుందండి, అన్నీ సరిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.